హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ అపర్ణ. వెల్కమ్ బ్యాక్ టు అపర్ణ ఫుడ్ వర్క్స్ అండి. ఈరోజు వీడియోలో చికెన్ ఫ్రై అండి. చాలా బాగుంటుంది. చాలా సింపుల్గా అయితే మీకు తయారు చేసుకోవడం చూపిస్తాను నేను. ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదామండి. ఈ చికెన్ ఫ్రైకి 3 ఉల్లిపాయలని పొడవుగా కోసుకోవాలి. అలాగే 3 టమాటాలని ఇలా మెత్తగా చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, అలాగే సాల్టు, కొద్దిగా జీడిపప్పు పలుకులండి, అలాగే కారం, పుదీనా, కొత్తిమీర, పచ్చిమిరపకాయ ముక్కలు, అలాగే గరం మసాలా అండి. ఇక్కడ నేను ఇవి తీసుకున్నాను: సోంపు, జీలకర్ర, గసగసాలు, ధనియాలు, జీడిపప్పు, 4 లవంగాలు, చిన్న దాల్చిన చెక్క అండి, అలాగే 2 యాలకులు. మనం ఇక్కడ పలావుకి చిన్న ముక్క తీసుకోండి. ఇలా వేసుకొని దీన్ని మిక్సీ పట్టుకోవాలి. చిటికెడు మెంతులు కూడా వేద్దాం. ఇలా మిక్సీలో వేసుకొని మెత్తగా పొడి చేసుకోండి. ఇలా ప్లేట్లోకి తీసుకొని పెట్టుకోండి. ఇప్పుడు మనం అన్నీ రెడీగా సిద్ధంగా చేసుకున్నాం కదా. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకొని కడాయి వేసుకుందాం. ఈ కడాయిలో మనం 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేసుకోండి. ఇక్కడ ముందుగా నేను జీడిపప్పు వేపుకొని పక్కకి తీసుకున్నానండి, లాస్ట్లో వేద్దామని. ఇక్కడ మనం ఉల్లిపాయ ముక్కలు వేసుకొని వేపుకోవాలి. ఈ ఉల్లిపాయ కాస్త వేగాక అల్లం వెల్లుల్లి మసాలా వేసుకోవాలి. ఇలా వేగుతూ ఉండగానే మనం పసుపు, సాల్ట్ వేస్తే బాగా వేగుతుందండి. ఇప్పుడు నేను 1/2 టీ స్పూన్ పసుపు వేసాను. రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి. కొద్దిగా కరివేపాకు వేద్దాం. ఇలా చక్కగా వేపుకున్న తర్వాత ఇందులో మనం ఇలా చికెన్ కడిగేసి పెట్టేసుకున్నాం కదండి, పసుపు ఉప్పు పెట్టి ఇలా కడుక్కున్న తర్వాత నీట్గా ఇప్పుడు మనం అందులో వేసుకొని వేపుకుందాం. ఈ చికెన్ అయితే మనం పసుపు సాల్ట్ పెట్టి కడుక్కున్నప్పుడు అండి చాలా మనకి ఆ నీసు వాసన అనేది పోతుంది. చాలా నీట్గా అయితే ఉంటుంది చికెన్. ఇలా చికెన్ అంతా కాస్త మగ్గాక మనం ఇలా పుదీనా వేసుకోవాలండి. ఇక్కడ నేను 1 కట్ట దాకా పుదీనా తీసుకున్నాను. అలాగే టమాటా మనం ఇలా పేస్ట్ కింద చేసాం కదా, అది కూడా వేసేసుకోవాలి. కారం అండి, ఇక్కడ నేను 1.5 టేబుల్ స్పూన్ కారం అయితే వేసాను. మీరు ఎక్కువగా కారం తినేవాళ్ళు ఇంకొక 1/2 టీ స్పూన్ వేసుకోండి. ఇలా ఆ ఆయిల్లోనే మనం అందులోనే మగ్గించాలండి. ఇప్పుడు గరం మసాలా తయారు చేసుకున్నాం కదా, అది వేసుకోవాలి. ఈ చికెన్లో వచ్చే వాటర్ తోటే ఈ చికెన్ మొత్తం ఉడికించాలండి. ఇలా కాస్త సాల్ట్ సరిపోతే ఈ స్టేజ్లో కలుపుకోండి. ఫ్రెండ్స్, చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. ఇలా బౌల్లోకి తీసుకుందాం. ఎంత బాగా ఉడికిందో చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి. పైన కొద్దిగా కొత్తిమీర వేసుకుందాం. ఇది మనకి చపాతీలోకి, రైస్లోకి సూపర్గా ఉంటుందండి. ఫ్రెండ్స్, కొత్తవారు చూస్తున్నారా అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి, ఎందుకంటే మీరు ఇచ్చే మోటివేషన్తో నేను మరిన్ని వీడియోలు అయితే తీయగలుగుతానండి. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందా అయితే ఒక లైక్ ఇవ్వండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. ఓకేనండి, ధన్యవాదములు.